సో 21 lakhs లో 150 square yards HMDA అప్రూవల్ లేఅవుట్ తోటి కస్టమర్ టు కస్టమర్ కూడా మనం కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తున్నాం మనం. సో 14,000 లో కూడా స్మాల్ గా నెగోషియబుల్ కస్టమర్ పేమెంట్ షెడ్యూల్ మీద. విజయవాడ హైవేలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ టౌన్ కానుకొని అది కూడా 100 feet రోడ్ ఫేసింగ్ లో మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ HMDA రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. వ్యూవర్స్, ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేసిన వారు SLV ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు ప్రజెంట్ చేస్తున్న గ్రీన్ సిటీ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి HMDA రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్. డెవలప్మెంట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయండి, రెడీగా ఉందన్నమాట. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా మంచి లొకేషన్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. RRR కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మనతో షేర్ చేసుకోవడానికి ఈ కంపెనీ MD గారు వెంకటేష్ యాదవ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది అండ్ రోడ్ కూడా యాక్సెస్ నియర్ బై ఉంది. సార్ మీ కంపెనీ గురించి మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నా పేరు వచ్చేసి అల్లవెల్లి వెంకటేష్ యాదవ్. సో నేను SLV ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో మేము 2019 లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. సో నేను 2019 లో బాటసింగారంలో మా ఆల్మోస్ట్ ఆల్రెడీ 6 వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి చౌటుప్పల్ మున్సిపాలిటీలో స్టార్ట్ చేసినాం మేడం ఇది. సో ఇది 8 acres ప్రాజెక్ట్ ఇది. సో మా ప్రాజెక్ట్ కూడా వచ్చేసి 100 feet రోడ్ ఫేసింగ్ తోటి ఉన్నది. ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది అన్ని HMDA నామ్స్ ప్రకారం అందరూ చేస్తారు. సో నేను లొకేషన్ హైలైట్స్ గురించి అంటే మనది అండర్ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నది. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఆల్రెడీ మనకు LB నగర్ నుంచి మనకు ఆల్రెడీ దండుమల్కాపురం వరకు ఆల్రెడీ 8 lanes ప్లస్ 6 lanes కంప్లీట్ అయిపోయింది. సో రీసెంట్ గా కూడా మనకు ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది. సో దండుమల్కాపురం నుంచి విజయవాడ వరకు ఆల్రెడీ 6 lanes రోడ్ కూడా ఉన్నది. సో మన ప్రాజెక్ట్ వచ్చి ఓన్లీ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ హైవేకి ఓన్లీ 500 meters డిస్టెన్స్ లోనే చౌటుప్పల్ టౌన్ కి హౌసెస్ కి ఓన్లీ 500 meters డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ వచ్చి ఉన్నది మేడం. ఇది LB నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఓన్లీ 30 minutes డ్రైవ్ ప్రాజెక్ట్ వచ్చేసి. అలాగే మన ORR గానీ రామోజీ ప్లేస్ నుంచి చూసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి 20 minutes డ్రైవ్. మళ్ళీ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అండ్ లాస్టిక్ పార్క్ నుంచి చూసుకుంటే మనకు ఓన్లీ 50 minutes డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ ప్రాజెక్ట్ వచ్చేసి. సో అలాగే మనకు దండుమల్కాపురం MSME ఇండస్ట్రియల్ పార్క్, ఏషియా బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చేసి మనకు దండుమల్కాపురంలో ఉన్నది. అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓన్లీ 10 minutes డ్రైవ్ అక్కడ నుండి. సో అలాగే మనకు చౌటుప్పల్ టౌన్ ప్లస్ మనకు ORR RRR డిస్టెన్స్ కూడా మనకు ఓన్లీ 5 minutes జర్నీలో మన బిఫోర్ లో మన ప్రాజెక్ట్ ఉన్నది. సో కనెక్టివిటీస్ పరంగా అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎందుకు ప్లాట్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ అనుకుంటారు, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, మేము ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కస్టమర్ కు బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడే ఎందుకు ప్లాట్ తీసుకోవాలంటే కస్టమర్ కి ఇక్కడ మనకు చాలా మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్నది. మెయిన్ గా ఏంటంటే మనకు MSME ఇండస్ట్రియల్ పార్క్ అనేది మనకు గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ 33,000 acres లో గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉన్నది. ప్రీవియస్ గవర్నమెంటే మనకు ఎస్టాబ్లిష్ చేసినారు. కంపెనీలు కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అక్కడ 600 నుంచి 700 కంపెనీస్ ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ అయ్యి రన్నింగ్ అవుతున్నాయి ఆపరేషన్స్. టోటల్ ఎంప్లాయ్మెంట్ అక్కడ వచ్చేసి మనకు టోటల్ కంప్లీట్ అయ్యేసరికి కూడా మనకు అవైలబుల్ ల్యాండ్ ఉంది కాబట్టి 1,50,000 ఎంప్లాయ్మెంట్ మనకు అక్కడ అవైలబుల్ ఉన్నది. సో దానితో ఏంటంటే అక్కడ ఉన్న 150 feet రోడే మన సైడ్ మన ప్రాజెక్ట్ కూడా వచ్చేస్తుంది. సో మన ఫ్యూచర్ లో మన ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి కూడా మన ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా నియర్ బై లో ఉన్నాం ఎంప్లాయ్మెంట్. ఇంకొకటి ఏంటంటే మనకు RRR కు చాలా నియర్ బై ఉన్నాం కాబట్టి RRR అవతల మనకు చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. సో దివిస్ కానీ ఇంకా చాలా సరౌండింగ్స్ కంపెనీస్ 6-7 kilometer డిస్టెన్స్ లో మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ఫార్మా కంపెనీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 20,000 ఎంప్లాయ్మెంట్ అవైలబుల్ ఉన్నది. సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మన కంపెనీ మన ప్రాజెక్ట్ కు చాలా హైలైట్స్ ఉన్నాయి, నియర్ బై లో ఉన్నాయి మనకు. ఇంకోటి ఏంటంటే మనకు బాటసింగారం దగ్గర ఫ్రూట్ మార్కెట్లు ప్లస్ మనకు లాస్టిక్ పార్క్ ఉంది. లాస్టిక్ పార్క్లో కూడా ఆల్మోస్ట్ ఒక 6-7 కంపెనీస్ ఉన్నాయి. లైక్ జాన్సన్ అండ్ జాన్సన్, మహేంద్ర లాస్టిక్స్, జియో పాలిమర్స్, పెప్సీ కంపెనీ, ఫిడిలైట్. సో అట్లా మనకు ఆల్రెడీ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయ్యి రన్నింగ్ చేస్తున్నాయి కాబట్టి మనకు బాగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది. సో అది నియర్ బై మనకు ఓన్లీ 15 minutes డ్రైవ్ కాబట్టి మనకు కస్టమర్ ఎవరైనా సరే మనకి ప్లాట్ కొనుక్కుంటే ఓన్లీ 10-15 minutes జర్నీ చేస్తూ
వచ్చి ఇంటి దగ్గర ఉండొచ్చు, స్టే చేయొచ్చు అట్లా. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు మీరు. అవును మేడం. సార్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కస్టమర్స్ అప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ లో వస్తుంది, ఎలా వస్తుంది? కస్టమర్స్ దే కెన్ ఎక్స్పెక్ట్ మేడం ఓన్లీ 2 to 3 years లో మంచి అప్రిషియేషన్ వస్తుంది వాళ్ళకు. ఆల్మోస్ట్ 100% అప్రిషియేషన్ కూడా రావచ్చు. ఎందుకు అంటే నియర్ బై మనకు చాలా హౌజెస్ కు చాలా నియర్ బై ఉన్నాం. టౌన్ కు చౌటుప్పల్ టౌన్ అండర్ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాం. హౌజెస్ కు నియర్ బై ఉన్నాము, ఇంకోటి హైవే కు నియర్ బై ఉన్నాము. సో కంపేర్ టు మన సరౌండింగ్ ప్రాజెక్ట్స్ తోటి పోల్చుకుంటే కూడా మనం ఒక 50% మనం కోట్ చేసి మనం సేల్ చేస్తున్నాము. సో 2 to 3 years తర్వాత కూడా సేమ్ రేటు దే కెన్ ఎక్స్పెక్ట్ మేడం. 100% వాళ్ళకు 50% హైక్ మాత్రం వచ్చేస్తుంది మేడం. సో మంచి డబల్ అనేది ఒక 2 to 3 years లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పక్కల ప్రాజెక్ట్స్తో చూసుకుంటే నేను 50% నా ప్రైస్ తక్కువ ఉంది అన్నారు కదా, సో ఎందుకు అలా ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే ఈ ల్యాండ్ వచ్చేసి మేమే పర్చేజ్ చేసుకున్నాం మేడం, మాదేను. సో ఏంటంటే మేమే ల్యాండ్ పర్చేజ్ చేసుకొని మేమే అంత డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము మార్కెటింగ్ ఫీల్డ్ లో కూడా మేమే ఉన్నాం కాబట్టి ఏంటంటే తక్కువ మార్జిన్ తోటి మేము తక్కువ కోట్ చేసుకొని సేల్ చేస్తున్నాం. మినిమం ప్రాఫిట్ తీసుకొని మేము సేల్ చేస్తున్నాం. దానివల్ల మేము ఏంటంటే ఎక్కువ ప్రైస్ తోటి చేయగలుగుతున్నాం. ఎక్కువ మార్జిన్స్ అయి పెట్టుకోకుండా డెవలప్మెంట్ మీరే చేస్తున్నారు, ల్యాండ్ మీదే ఉంది కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్ లో కూడా మేమే ఉన్నాం కాబట్టి మేము ఏంటంటే కొంచెం తక్కువ ప్రాఫిట్ తోటి మేము ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కూడా సేమ్ ఇలానే మేమే ల్యాండ్ తీసుకొని మేమే మార్కెటింగ్ చేయడం వల్ల మీ కస్టమర్ చాలా బెనిఫిట్ అవుతారు. సో అందుకని విత్ ఇన్ 2 to 3 years లో వాళ్ళు దే కెన్ ఎక్స్పెక్ట్ మోర్ 100% అప్రిషియేషన్. సార్ ఇప్పుడు మీరు ప్రైస్ నేను రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నానని చెప్తే కొంతమందికి డౌట్ వస్తుంది అనమాట, ఏంటంటే తక్కువ ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారు, ల్యాండ్ ఏదైనా ప్రాబ్లం లో ఉందా అందుకే ఇస్తున్నారేమో అని డౌట్ వస్తుంది. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మేము కస్టమర్ ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఎందుకంటే మేము 1954 నుంచి కంప్లీట్ గా పహానీస్ కానీ 1954 లింక్ డాక్యుమెంట్లు కానీ టోటల్ గా ఈసీలు తీసి మేము టోటల్ 1954 నుంచి స్టిల్ డేట్ వరకు అన్ని లింక్ డాక్యుమెంట్లు టోటల్ గా లేఅవుట్ పర్మిట్ నెంబర్స్ అన్ని కంప్లీట్ డాక్యుమెంట్ తీసి మనం కస్టమర్ కి ఇస్తున్నాం మేడం. ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఈ బుక్ కూడా మేము ఇస్తున్నాం. టోటల్ 1954 నుంచి స్టిల్ డేట్ వరకు అన్ని టోటల్ గా తీసి మేము ఇస్తున్నాం మేడం. దానివల్ల మీరు కస్టమర్ లీగల్ గా 100% లీగల్ చెక్ చేసి 100% క్లియర్ టైటిల్ తోటి మేము అందిస్తున్నాం కస్టమర్. అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆల్రెడీ లాయర్ తోటి లీగల్ కంప్లీట్ గా లీగల్ చెక్ చేసుకున్నాకనే మేము ప్రొసీడ్ అవుతాం. యాక్చువల్ గా ఫస్ట్ ల్యాండ్ తీసుకునే ముందే ప్రాపర్ గా లాయర్ తోటి టోటల్ డాక్యుమెంట్ తీసుకొని లాయర్ తోటి లీగల్ చెక్ చేసుకున్నాకనే తీసుకుంటాం. సో కస్టమర్ కు దీస్ పాయింట్ ఆఫ్ లో నో ఇష్యూస్ మేడం, కంప్లీట్ గా క్లియర్ టైటిల్. సో సార్ ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం, లొకేషన్ హైలైట్స్, మన ప్రాజెక్ట్ లో మీరు ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి. ఈ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ వచ్చేసి మేడం మనం ఆల్రెడీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కంప్లీట్ గా మనం అన్ని బ్లాక్ టాప్ రోడ్స్, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, ఈచ్ ప్లాట్ కు వాటర్ లైన్ వచ్చేసి బోత్ సైడ్స్ రోడ్స్ కి ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్స్ విత్ పవర్ విత్ కరెంట్ పోల్స్ విత్ స్ట్రీట్ లైట్స్, సో పార్క్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఆర్చ్ ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నది మన దాంట్లో. సో కంప్లీట్ గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని ఇస్తున్నాం. మీరు అందరికంటే తక్కువ ఇస్తున్నా అంటున్నారు కదా, సో ఫైనల్ గా మనం ప్రైస్ 14,000 per square yard కోట్ చేస్తున్నాం మేడం మనము. ఓకే, సో 14,000 per square yard. సో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? 80% ప్లాట్స్ వచ్చేసి 150 square yards మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి. సో కార్నర్స్ వచ్చేసి మనకు 180 square yards కార్నర్స్ ఉన్నాయి. సో 100 feet రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చేసి 200, 250, 277, 300, 350 అట్లా. సో 100 feet రోడ్ ఫేసింగ్ కాబట్టి కొంచెం సైజెస్ పెద్దగా పెట్టినాము. కార్నర్ కూడా మేము చాలా చిన్నగా పెట్టినాం, కంపేర్ అదర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే 180 చాలా చిన్నగా పెట్టినాం. 180 square yards కార్నర్ ప్లాట్స్ పెట్టినాం. సో ప్రతి కస్టమర్ అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ వాళ్ళు కూడా కొనికి అవైలబుల్ లో మనం 150 square yards కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అవి కూడా 150 square yards. మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ 80% ప్లాట్స్ 150 square yards. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం మన దాంట్లో. సో ఆల్రెడీ అన్ని బ్యాంకులలో మనకు అప్రూవల్ ఉన్నాయి. సో 80% వరకు మనం లోన్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉన్నది. కస్టమర్ 14,000 ఒకవేళ ప్లాట్ తీసుకున్నారు అనుకోండి, సో 21 lakhs లో వాళ్ళకి ప్లాట్ వచ్చేస్తుంది. 150 square yards హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుట్ తోటి వాళ్ళకు. సో ఇంకోటి ఏంటంటే మనం కస్టమర్ టు కస్టమర్ కూడా మనం కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తున్నాం మనము. సో మోస్ట్లీ వాళ్ళకు మంచి ప్రైస్ వస్తుందని అనుకుంటున్నాను. సో 14,000 లో కూడా స్మాల్ గా నెగోషియబుల్ కస్టమర్ పేమెంట్ షెడ్యూల్ మీద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు మన వీడియో. విజయవాడ హైవేలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, చౌటుప్పల్ టౌన్కి ఆనుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకున్నారు కదా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.